వామాకన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వామాకన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు అరకప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నల్ల మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, వామాకు అరకప్పు, చింతపండు రసం అరకప్పు, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత. వామాకన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా దంపుడు బియ్యంని ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం. అలాగే శనగపప్పును నానబెట్టుకున్నాం, 1 గంట పాటు నానబెట్టుకున్నాం. వామాకు అంటే అందరికీ తెలిసిందే, వామాకు, వాము పొడి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనం పసిపిల్లల నుంచి కూడా అలవాటు చేసేటువంటి ఒక చాలా చాలా అద్భుతమైన పదార్థం అని చెప్పొచ్చు. వాము ఎంతమందికి ఉపయోగం అండి? పిల్లలకు అజీర్ణం, గ్యాసు, బ్లోటింగ్, మోషన్ ప్రాబ్లము, ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు వాము 100% వాడతారు. వాము పొడి అన్నంలో మొదటి ముద్దగా పెడితే కూడా కడుపులో ఇటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. అలాగే వామాకు గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే వామాకనే కాదు, వాము మామూలుగా పచ్చి వాము ఉంటుంది కదా, అది అలాగే వెల్లుల్లి కలిపి తినాలని చెప్తూ ఉంటారు. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పాలు బాగా రావడానికి వాము అనేది చాలా బాగా సహాయపడుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఎటువంటి ఫుడ్ మనం తిన్నా కూడా కడుపులో ప్రశాంతంగా ఒక డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపడాలి అంటే వామ్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. అసలు మామూలుగా ఏంటంటే కొంతమంది మజ్జిగలో వామాకులు వేసేసుకొని చక్కగా ఇలా దాన్ని షేక్ చేసేసుకొని రోజంతా అలా తాగుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో మనకు చలువ వేడిగా ఉంటుంది కాబట్టి చలువ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈరోజు దాంతో మనము అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించాలి. మన పెద్దవాళ్ళు కూడా చూడండి చెప్తూ ఉంటారు, పొట్టలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అజీర్తిగా ఉంది, గ్యాస్గా ఉంది, ఇలా అంటే కొంచెం వాము నోట్లో వేసుకో, చకచకా నమిలేసేయి అని చెప్తూ ఉంటారు. కొంతమందికి మిరపకాయ బజ్జీలు తిన్న తర్వాత కూడా అప్పుడప్పుడు పొట్ట వెంటనే అటు ఇటుగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాము వెంటనే తినేస్తే అప్పటికక్కడ ఆ ప్రాబ్లం అనేది సెటిల్ అయిపోతుంది అనమాట, దాన్ని ఎక్కువగా డిలే చేయకుండా. వామును నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లు కూడా తాగుతూ ఉంటారు బ్లోటింగ్ అది ఉన్నప్పుడు. ఇవన్నీ ఏంటంటే మన గట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తూ మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. బాండి కాస్త వేడైంది కాబట్టి ముందుగా పల్లీలు, ఇది పచ్చి పల్లీలే, నేనేం వేయించలేదు, ఇప్పుడు వేయిస్తున్నాను. పల్లీలు ఒకసారి వేయించేసుకుందాం. ఇది మీకు బాక్సుల్లో కూడా బాగుంటుంది. అంటే నేను దంపుడు బియ్యంతో తయారు చేస్తున్నాను. దంపుడు బియ్యం కాకుండా మీరు ఇంకేదైనా మీరు తినేటువంటి వైట్ రైస్ అయినా, లేకపోతే గోధుమ అన్నమైనా, తర్వాత ఏది తింటే అది, అంటే మిల్లెట్స్తో కూడా బాగానే ఉంటుంది. అంటే ఏంటంటే ఈ వామ్ అనేది ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తుంది, ఒక చక్కటి టేస్ట్ యాడ్ చేస్తుంది వంటకి. అది సాధారణంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అది మనకు తెలియని పురుగులు మనల్ని కొన్ని కుడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఒళ్ళంతా దద్దులు రావడమను, తర్వాత ఏదైనా చిన్నగా అక్కడ దాని తాలూకు మచ్చ మిగలడము అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా వామాకు తీసుకొని దాని రసం ఏదైతే ఉందో ఆ రసాన్ని బాగా అక్కడెక్కడైతే ఆ పురుగో ఏదో కుట్టిందో అక్కడ రుద్దినట్టయితే అది వెంటనే తగ్గిపోతుంది. అందుకే వాము చెట్టు ఇంట్లో ఉందనుకోండి, ఇవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అంటే ఇంట్లోనే అప్పటికప్పుడు చేసేసేయచ్చు ఈ రెమెడీస్ అన్నీ కూడా. ప్రతి ఒక్కరింట్లో వాము చెట్టు ఉండాలండి, కొన్ని చెట్లు మ్యాండటరీగా ఉండాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పు కూడా వేయించేసుకుందాం ఒకసారి. ఇది ఒక్కసారి వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనం వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే శనగపప్పు మనం పక్కన తీసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా ఆవాలు, ఆ తర్వాత నల్ల మినప్పప్పు, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కొంచెం ఒక పిసరు ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగుంటుంది. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు,
ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత మంచి రుచినిచ్చేటువంటి ఇంగువ. ఇక ఇంగువ ఉంటే ఇంకా ఆ అన్నం రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న వాము కూడా వేసుకుందాం. అంటే మనం ఒక్కసారి నూనెలో మనం ఫ్రై చేసిన తర్వాత కావాలంటే ఆ తర్వాత మనం చింతపండు గురించి తర్వాత వేసుకోవచ్చు. వామాకు ఇలా చక్కగా సన్నగా కట్ చేశానండి. ఇది చాలా చాలా పవర్ఫుల్, అంటే దాని స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీ అన్నానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఓకే, నేనైతే ఒక ఇంత వేసానండి, అంటే మన దోసెట్లో సరిపోయేంత తీసుకున్నాను. సో ఆఫ్ కోర్స్ మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు చూసుకోండి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఇది ఒక హాఫ్ కప్ దాకా తీసుకున్నాను. అంటే నేను ఒక బౌల్ ఆఫ్ దంపుడు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. ఇది ఒకసారి మరుగు రావాలి. అండ్ ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. అంటే మనం ఓవరాల్గా మనం ఇది ఈ వామాకు అన్నానికి సరిపడా ఉప్పు వేసేసాను. ఇది ఒక్కసారి మనకి ఒక మరుగు వచ్చింది కాబట్టి మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు అలాగే శనగపప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అంటే ఇలా మధ్యలో పప్పులుగా తగులుతూ ఇలా పల్లీలు, మంచి ప్రోటీన్, తర్వాత వామాకు ఫ్లేవరు ఇవన్నీ మిక్స్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ దంపుడు బియ్యం ఏదైతే ఉందో అది మనం కొంచెం ఇలా పొడిగా ఉడికించుకున్నామండి, మరీ ఇలా మెత్తగా లేకుండా. సో దాన్ని మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి వేసేసుకోవాలి. చూద్దామంటే అవసరమైతే మళ్ళీ వేస్తాను. ఆహా, అసలు వామాకు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. మనం ఉప్పు వేసేసుకున్నాము, కారం వేసేసుకున్నాము, కావాల్సిన పప్పులు వేసేసుకున్నాము, చింతపండు గుజ్జు వేసుకున్నాము. ఇంకా నాకు తెలిసి వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా అన్ని రుచులు సమపాళల్లో కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేస్తే ఏంటి అంటే మనం వేసిన పప్పులు, చింతపండు గుజ్జు, ఆ ఇంగువ, దంపుడు బియ్యము ఇవన్నీ కూడా బాగా దగ్గర పడి అద్భుతంగా తయారవుతుంది. మనం చక్కగా అన్ని కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము, దంపుడు బియ్యం కూడా వేసేసుకున్నాం. చూసారా ఇంత బాగా దగ్గర పడిపోయిందో, స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు దీంట్లో మిరియాలు కూడా కావాల్సింటే వేసుకోవచ్చు. అంటే కొంచెం ఆ ఘాటు కావాలి అంటే ఆల్రెడీ మనకి వాముతోనే ఘాటు ఉంటుంది అనుకోండి. అంటే కొంతమందికి ఏంటంటే ఆ మిరియాల ఫ్లేవర్ ఏదైనా అన్నంలో ఇష్టమైతే కనుక మీరు అలా కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా వేడిగా వామాకన్నం తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వామాకన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు అరకప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నల్ల మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, వామాకు అరకప్పు, చింతపండు రసం అరకప్పు, ఉడికించిన దంపుడు బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత. వామాకన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత అందులో నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె వేసి కొంచెం ఆవాలు, నల్ల మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాస్త పసుపు, ఇంగువ, కరివేపాకు, తరిగిన వామాకు వేసి కాస్త వేయించుకున్నాక అందులో చింతపండు రసము, కాస్త ఉప్పు, వేయించుకున్న పల్లీలు వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించుకున్న దంపుడు బియ్యాన్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వామాకన్నం రెడీ.